మిస్టర్ జర్నలిస్ట్ టీవీకి స్వాగతం. ఆనాడు రాముని సేవలో తరించి జైలు పాలైన భక్త రామదాసు విశిష్టతను మనం నిత్యం చెప్పుకుంటాం. ఆయన త్యాగం ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. ప్రస్తుతం దళితవాడలో రామయ్యకు ధూపదీప నైవేద్యాలకై దాతల సహకారం కోరుతున్నాడు కలియుగ రామదాసు. నిత్య కళ్యాణం పచ్చతోరణంలా వెలసిల్లే భద్రగిరి శ్రీరామచంద్రమూర్తి అక్కడ దళితవాడలో మాత్రం దీపధూప నైవేద్యాలకై ఎదురు చూస్తున్నారు. ఇక్కడ దళితవాడలోని ప్రజలు తమ ఉడత భక్తితో దాతల సహకారంతో స్వామివారిని అయితే ప్రతిష్ఠించి ఆలయ నిర్మాణం చేశారు. కానీ ఆయన కైంకర్యాలకై దాతల సహకారం కోసం ఎదురు చూస్తున్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం గంగారం గ్రామంలోని పాత హరిజనవాడలో ఇక్కడి ప్రజలందరికీ శ్రీరాముని గుడి నిర్మించాలని ఇక్కడి రామదాసు అలియాస్ తుకారం 2012 నుంచి ఎంతో శ్రమించి పోరాడి ఇక్కడి ప్రజలు దాతల సహకారంతో 2020లో శ్రీరాముని గుడి నిర్మించారు. కానీ ఇప్పుడు ఆ జగదభి రామునికి నిత్య పూజలకై దాతల సాయం కోసం ఎదురు చూస్తున్నారు. రెక్కాడితే గాని డొక్కాడని ఇక్కడి దళితవాడ ప్రజలు ఉడత భక్తిగా తమకు తోచిన విధంగా ఇలా తలా చేయి వేసి ఇప్పటి వరకు నడిపిస్తున్నారు. స్వామివారికి ఎలాగైనా నిత్యం దీపధూప నైవేద్యాలకు టీటీడీ తరపు నుంచి కానీ దాతల సహకారం కానీ అందిస్తే రామయ్యకు మేలు చేసిన వారవుతారని వారు వేడుకుంటున్నారు. శ్రీరామనవమి సందర్భంగా ఎవరైనా దాతలు రాముల వారి కష్టాలను గుర్తించి ఉదారంగా తమ వంతు అండగా నిలుస్తారని దళితవాడ ప్రజలు ఎదురు చూస్తున్నారు. కంగారం పాత ఎస్సీ కాలనీ. ఇక్కడ మేము ఎస్సీల మీద కూడా రామాలయం కావాలని కట్టుకున్నామండి. కాకపోతే మాకు ఎవరు ఆర్థికంగా సాయం చేసేవాళ్ళు లేరు. ఎవరైనా చేస్తారేమో దాతలని మేము చెప్తున్నామండి. దీపదీప నైవేద్యానికి ఎవరైనా దాతలు ఉంటే మాకు సహకరించాలని మేము కోరుకుంటున్నామండి. రామాయ నమః. సత్తుపల్లి మండలం గంగారం గ్రామంలో ఎస్సీ పాత రిజనవాడగా పిలువబడుతున్నటువంటి ఈ కాలనీలో అయోధ్య నగర్గా ఆ యొక్క పేరు ఎందుకు వచ్చిందంటే సీతారామచంద్ర స్వామి వారి యొక్క ఆలయం 2013 నుంచి స్థలసేకరణ నుంచి 12 సంవత్సరాల యొక్క కాల సమయంలో చాలా శ్రమపడి అర్జునులు భగవంతుడికి దగ్గర అవ్వాలి అనే యొక్క సత్సంకల్పంతో మా యొక్క పూర్వీకులు ఆచరించినటువంటి విధానం పందుల్లో శ్రీరామచంద్ర స్వామి వారి యొక్క కళ్యాణాలు చేస్తూ ఆ విధంగా మా కాలనీలో ఆ దేవాలయం ఉండాలి అని సత్సంకల్పంతో 12 సంవత్సరాలుగా నా పేరు తుకారం, నేను ఎంఏ పూర్తి చేశాను. 12 సంవత్సరాల నుంచి అకుంఠ దీక్షతో ఈ రామమందిరాన్ని నిర్మాణం చేయాలని ఒక సత్సంకల్పంతో మహాగురువులతో ప్రయాణం తదుపరి ఇక్కడ స్థల సేకరణ మందపాటి శ్రీనివాసరెడ్డి గారు వాసిరెడ్డి గారుగా వారు మాకు ఇవ్వడం జరిగింది. మరియు ఆలయ నిర్మాణం చేయడానికి చదువుైనటువంటి అవకాశాలు లేకపోవడం వల్ల వారే ఈ యొక్క ఆలయాన్ని నిర్మాణం చేయడం కూడా జరిగింది. తదుపరి ఈ యొక్క ఆలయ నిర్మాణానికి మాకు సహకారం లేకపోవడం వల్ల పెద్దింటి సూర్యనారాయణమూర్తి గారి యొక్క సహకారంతో ఆలయ ప్రతిష్ఠ కార్యక్రమం చేయబడడం జరిగింది. తర్వాత ఈ యొక్క మూల విరాట్లు శైవక్షేత్ర పీఠాధిపతులు శివస్వామీజీ గారు ఇవ్వడం జరిగింది. ఉత్సవమూర్తులు పాల శ్రీనివాసరెడ్డి గారు వారు ఆంధ్ర వాసులు అయినప్పటికీ ఇక్కడ మాకు ఇవ్వాలని యొక్క సంకల్పం ఇవ్వడం కూడా మాకు చాలా సంతోషదాయకం. అయితే విషయానికి వస్తే ఈ యొక్క దేవాలయాన్ని నిర్వహణ చేయడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎందుకు అని అంటే ఇక్కడ మనకి ధూపదీప నైవేద్యానికి స్వామివారికి కనీ కష్టంగా ఉంది. ఈ దేవాలయాన్ని 2020లో ప్రతిష్ట పురస్కరించుకొని ఇప్పటికీ 5వ యొక్క కళ్యాణం చేస్తున్నాం. ఇక్కడ నిత్యావసరానికి ఆయనకి ధూపదీప నైవేద్యానికి అవకాశం లేకుండా పోయింది. వర్షం వస్తే ఇక్కడ చుట్టూ వర్షం పట్టు వల్ల స్వామివారి కైంకర్యం చేయడానికి కూడా చాలా అసౌకర్యంగా ఉంది. భగవద్బంధువులారా, రామభక్తులు ఎవరైతే ఉన్నారో అందరూ మనం భగవంతుని యొక్క సంకల్పంతో ఉన్నటువంటి వారందరూ ఈ యొక్క రామాలయానికి సరైనటువంటి ధూపదీప నైవేద్యులైనటువంటి ఆలయానికి సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుచున్నాం. అదేవిధంగా ఆత్మీయ రామభక్తులకి రానున్న శ్రీరామనవమి శుభాకాంక్షలు.